వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్. మీ తాడూరి శ్రీనివాస్. రాష్ట్రంలో క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయం మాత్రమే, మరి అమల్లోకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మహిళల్లో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు, గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయము. 10 క్యాన్సర్ ప్రాంతీయ కేంద్రాలు, జిల్లాకో మొబైల్ స్క్రీనింగ్ వాహనం, ఏటా 20% జనాభా పరీక్షలు, 5 ఏళ్లలో 100% జనాభాకు అవకాశం. ప్రస్తుతం హైదరాబాద్లోనే స్క్రీనింగ్. తాజా నిర్ణయంతో గ్రామాలకు సేవలు, ప్రపంచ బ్యాంకు నిధులతో కార్యక్రమము. మరి ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు? క్యాబినెట్ మీటింగ్లోనా, మరి హెల్త్ మినిస్టరా, నోటిఫికేషన్ వచ్చిందా, లేకపోతే ముఖ్యమంత్రి గారేమో జపాన్లో ఉన్నారు, మరి బ్యానర్ ఐటమ్ ఏమో పేపర్లో వచ్చింది. మరి ఎందుకు రాశారు, ఎవరు రాయించారు, ఎట్లా ఎందుకు రాశారో తెలియదు. వస్తే సంతోషం. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ అంటే ఇంకంతకన్నా మంచిదేముంది వైద్యం. ఆర్టీసీలో కొలువుల జాతర, 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. చూసారా, త్వరలో నోటిఫికేషన్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, అప్పుడే బ్యానర్ ఐటమ్ వార్త. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. వార్తలు రేపెప్పుడో వస్తాయని చెప్పంగానే హామీలు, నీటి మూటలు, ఈ రకమైన వార్తలు మరి చూస్తూ ఉన్నాం. తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటం. కోర్టు మెట్లెక్కిన భారత్, చైనా విద్యార్థులు. తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు. నిర్బంధాలు, బహిష్కరణలు తక్షణం నిలిపివేయాలని వినతి. ట్రంప్ తీరుకు నిరసనగా మరోసారి రోడ్లపైకి అమెరికన్లు. అమెరికా వ్యాప్తంగా పలు నగరాల్లో భారీ ర్యాలీలు. అమెరికాకు తగ్గిన విమాన ఛార్జీలు. ఢిల్లీ అమెరికా టికెట్ ధరలు 10-15% పడిపోయిన వైనం. ముంబై నుంచి బయలుదేరే విమానాల్లోనూ తగ్గుదల. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయ పోరాటం. నిజంగా విద్యార్థులుగా వెళ్ళి మరి పార్ట్ టైం డ్యూటీ చేసి అక్కడ అఫెన్సెస్ చేసి మరి లేదా ఇల్లీగల్ మైగ్రెంట్గా ఉంటే మరి అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. మీరు కొంత జాగ్రత్తలు పాటించి మరి సంయమనంతో ఉండాలి. అది ఇండియా కాదు, మనము ఇష్టం వచ్చినట్టు ధర్నాలు చేస్తే మరి ఇవి కేసులు ఏమైనా ఉంటే మళ్ళీ వీటిని కూడా సాకుగా చూపించి మళ్ళీ ఇండియాకు పంపే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అమెరికా పౌరులు కానీ లేకపోతే మరి డెమోక్రటిక్ పార్టీ ఏం చేస్తుందో అసలు ఒక స్టేట్మెంట్ లేదు మరి ఓడిపోయిన నుంచి. ట్రంప్ వ్యవహారాలు మరి చూసి కమలా హారిస్ గారు మరి ఇండియన్స్ పడుతున్నటువంటి బాధలను, వాటిని స్టేట్మెంట్ను ఎక్కడ ఇయ్యలేదు. చూద్దాం, 12వ పేజీలో అన్నారు. ఎండల మంట, వానల తంట. ఇది కదా ఇప్పుడు పరేషాన్ అవుతుంది. జపాన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో సన్న బియ్యం ఇళ్లలో ఎవరు వండుతారో వాళ్ళ ఇళ్లలో పొంటి మంత్రులు తిరిగి తింటా ఉన్నారు. అయ్యా, మీరు అక్కడ కాదు పోవాల్సింది, సన్న బియ్యం ఇస్తున్న ఇళ్లల్లోకి రేషన్ బియ్యము ఆ బీదరికాన్ని అవహేళన చేసే విధంగా వారి దగ్గరికి కాదు. రాష్ట్రంలో ఆదివారం కొనసాగిన విచిత్ర వాతావరణం. ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో మండిన సూర్యుడు. ఉమ్మడి మహబూబ్ నగర్లో రైతుల్ని దెబ్బతీసిన అకాల వర్షం. పలు చోట్ల తడిసిన మొక్కజొన్న ధాన్యం, నేల కొరిగిన పంటలు. వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు 25 గొర్రెల మృత్యువాత. ములుగు జిల్లాలో వడదెబ్బకు ఒకరు మృతి. నేడు పలు చోట్ల వర్షాలు, రేపటి నుంచి తీవ్రం కానున్న ఎండలు. ఒక జిల్లాలో ఎండలు, ఒక జిల్లాలనేమో అకాల వర్షం, మరి వడగండ్ల వాన, పంటలు నష్టపోతూ ఉన్నాయి, గొర్రెలు పశు సంపద పోతూ ఉంది, మనుషులు కూడా చస్తూ ఉన్నారు. గీ ఇళ్ళ పొంటి కదా మంత్రులు తిరగాల్సింది. ఈ సన్న బియ్యం తిననీకి, ఫోటోలు దిగనీకి దిగుతూ ఉన్నారు. ఎక్కడైతే వడగండ్ల వాన పడ్డదో తెలిసినప్పుడు అక్కడికి ఆ జిల్లా మంత్రులన్నా, ఇన్ఛార్జ్ మంత్రులన్నా కనీసం వెళ్తే బాగుంటుంది. మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ కూడా మరి ఏ రకంగా ఇస్తారో తెలియదు. అదే రకంగా చైనానేమో సరికొత్త హైడ్రోజన్ బాంబు తయారు చేసి ప్రయోగాత్మకంగా పరీక్ష విజయవంతం చేసింది. తర్వాత హిందీపై ఠాక్రేలు ఏకం. అంతే, ఇక ఓడిపోయి ప్రతిపక్షంలో ఉంటే ఏదో ఒక సాకు కావాలి. అది భాష కావాలి, లేదంటే ఇంకోటి ఏదో కావాలి. తమిళనాడు డిఎంకే బాటన పడుతున్నట్టుంది. మహారాష్ట్ర ప్రతిపక్షాలు హిందీని వ్యతిరేకిస్తూ ఆంగ్ల భాషను వెనుకేసుకురావడం ఆశ్చర్యంగా ఉందని సీఎం ఫడ్నవీస్ గారు మరి అన్నారు. మరి అనరా? ఈ రకంగా ఓడిపోయినప్పుడే మీకు మరాఠా భాష గుర్తొచ్చింది. మరి మిగతా టైంలో
హిందీ ఇంగ్లీష్ కావాలి. మీ పిల్లలు చదివేటప్పుడు మాత్రం హిందీ ఇంగ్లీష్ కావాలి. వేరే దేశాలకు పోయి హార్వర్డ్ యూనివర్సిటీలో చదవాలంటే మరి ఇంగ్లీషు కావాలి మీ అందరికీ. అదే రకంగా యాదగిరిగుట్టలో భక్తుల సందడి డెఫినెట్గా తెలంగాణకు యాదగిరిగుట్ట మరి ఇలవేల్పు, అక్కడ బాగా భక్తుల సందడి. ఇక అసలు కబ్జా కాలం లేకుండానైతే ఉండదండి. భూమి తెలంగాణలో ఏందో మరి భూమి 1200 కోట్ల ప్రభుత్వ భూమి పంచుకున్నారు అని ఒక వార్త. ఏళ్లుగా 2 సొసైటీల పోరు, ఫోర్జరీ పత్రాలతో చెరబట్టేందుకు మరొకరి యత్నం. రాజీకి వచ్చిన సొసైటీలు వాటాలు వేసుకున్నాయి. సర్కార్ స్థలమని తేల్చిన రెవెన్యూ అధికారులు. సర్కారు స్థలాన్ని మరి ఊళ్ళల్లో మేకను కోసినప్పుడు కుప్పలు వేసుకున్నట్టు వాళ్ళు రాజీకి వచ్చిరట. సొసైటీలు కొట్లాడుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమిని పంచుకుంటున్నారు. మరి ఇక్కడికి హైడ్రా మరి ఇటువంటి భూమిని కాపాడాలి. మరి ఇటువంటి భూముల మీద మరి ఎందుకు పోరో తెలియదు. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎక్కడైనా భూమి బంగారమే. అదే నగరం నడిబొడ్డున ఖరీదైన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఎమ్మెల్యే కాలనీ రోడ్డు సమీపాన గల ఏసీబీ కార్యాలయం ఎదురుగా మరి సర్వే నెంబర్ 102/1 సర్వే నెంబర్లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు 1200 కోట్ల పైమాటే. అత్యంత విలువైన ఈ భూమి 2 సొసైటీలు కన్నేశాయి. తమదంటూ బంజారా కుంజ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, యమునా నగర్ కోఆపరేటివ్ సొసైటీ స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. ఆ సొసైటీల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరిగాయి. క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. 2 సొసైటీల ప్రతినిధులు డాక్యుమెంట్లు సృష్టించి యాజమాన్య హక్కులు తమవని కోర్టుకు వెళ్లారు. దీనిలో ఇంకోటి కూడా జరగవచ్చు. కోర్టులో వాళ్ళే ఒకరి మీద ఒకరు వేసుకుంటారు. కాంప్రమైజ్ అయిపోయి ఏం చేస్తారంటే ఒకరు ఓడిపోయినట్టు ఒకరు గెలిచినట్టు, ఆ గెలిచిన వాళ్ళ దగ్గర వీళ్ళు షేర్ తీసుకుంటారు. ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలి, వెంటనే ఇటువంటి భూములని కాపాడాలి. గవర్నమెంట్ ఆసుపత్రులు కట్టడానికి, గవర్నమెంట్ స్కూళ్ళు కట్టడానికి, గవర్నమెంట్ ఆఫీసులు కట్టడానికి మరి ఇటువంటి భూములు చాలా అవసరం. కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం ఇంప్లీడ్ కావాలి మరి ఆ భూమి విషయంలో. అదే రకంగా అనేక వార్తలు. బీఆర్ఎస్ పార్టీలో ఎవరి దారి వారిదే. ఈ రజతోత్సవ వేళ మారని తీరు. ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల మధ్య ఆధిపత్య పోరు. ఎస్, కార్పొరేటరు గెలవగానే రెండోసారి గెలవగానే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుదామనుకుంటారు. ఉన్న ఎమ్మెల్యే అభద్రతా భావంలో పడిపోతారు. ఆయన ఎక్కడ రేపు ఎమ్మెల్యేగా ఎదుగుతాడో అని ఆయనని ఈయనదొక్కడం, వీళ్ళు ఆయనకు సహకరించకపోవడం, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి కామన్ ఆ రకంగా ఉంటాయి. మాజీ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతోనూ అదే పరిస్థితి. ప్రతిపక్షంలోకి వచ్చినా మారని వైఖరి. మారదు వాళ్ళు, ఎందుకంటే ఆ రకంగానే ఉంటుంది. నాయకుల వైఖరి ఎట్లుంటుందో మరి కింద కూడా అట్లే ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో డివిజన్ల వారీగా జరగని సమావేశాలు. 1,00,000 మందిని హైదరాబాద్కి వెళ్ళి సమీకరించాలనేది వారి లెక్క. సమీకరణ టీఆర్ఎస్ పార్టీ ఈజీ కదా. మనిషికి 200 300 ఇస్తే అసలు ఇక జనాభాని అక్కడ సేకరించడం, ప్రసంగించడం గంట సేపు, మళ్ళీ వెళ్ళిపోయి 4 ఏళ్ళు బయటికి రావద్దు. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వ్యవహార తీరు. ఆ రకంగానే ఉంటుంది. అసెంబ్లీ ఉంటే అసెంబ్లీకి పోరు ప్రతిపక్ష నాయకులు. అసెంబ్లీలో సబ్జెక్ట్ ఒకటి జరుగుతుంటే వ్యక్తిగత కేసుల మీద మాట్లాడాలని లొల్లి చేస్తారు. బీసీ సబ్జెక్ట్ వస్తే వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. బహిరంగ సభలకు మరి డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేసి ఒకే దగ్గర మనుషులందరినీ జమ చేసి మరి అక్కడ ప్రసంగం, ఆహా ఓహో, 2 వ్యంగ్యం, ఒక జోకు, ఆ తర్వాత వేరే పార్టీల పైన దూషణలు. రేపు ఉండే ప్రసంగం అంతకుమించి ఏం ఉండదు. ఏం చేయబోయేది కూడా లేదు. ఇంకా 4 ఏళ్ళు గవర్నమెంట్ మరి ఉంటుంది కాబట్టి ఏ ఎన్నికలనైనా పోటీ చేయట్లేదు. మరి పోటీ చేయని వాళ్ళు బహిరంగ సభలు పెట్టి మీటింగులు పెట్టి లాభమేంది? కనీసం ఏదైనా ఎన్నికల పోటీ చేసేది ఉంటే ఆ పోటీలో జరగాల్సినటువంటి విషయాలు మరి చెప్తే బాగుంటుంది. రెండోది, నిజంగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రతి ఎన్నికలు, అది కార్పొరేటర్ ఎన్నికలు కావచ్చు లేక ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ఏం చేస్తారంటే వారు రెడీగా అవతల పార్టీలో ఉన్న కార్పొరేటర్లు ఎవరన్నా వస్తా అన్నా, తర్వాత కార్పొరేటర్లు కాకుండా ఒక స్థాయి లీడర్లు వస్తా అన్నా ఇమీడియట్ పర్చేజ్ చేయడం, తీసుకోవడం. ఇక్కడ ఆల్రెడీ పార్టీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఏమన్నా వాళ్ళ అభిప్రాయాలు కానీ ఆ తర్వాత కలుపుకొని పోండి అని కానీ అటువంటి అసలు ఆలోచనలు ఉండవు, అటువంటి ప్రయత్నాలు ఉండవు. ఉదాహరణకి ఒక ఎమ్మెల్యే ఉన్న దగ్గర ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఉంటే ఆయన మీద పోటీ చేసిన ఆయన వచ్చినా తీసుకుంటారు. ఆ ఎన్నిక గెలవాలి. గెలిపే ముఖ్యానికి ఎన్ని అనైతిక చర్యలు చేయాలనో చేస్తారు. మీకు ఆ రకంగా
అనేక మందిని హైదరాబాదులో మరి ప్రతి ఎన్నికల ముందు కేటీఆర్ ఒకటే సూత్రం, వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఆయన గొప్పగా కనిపిస్తారు, తీసుకుంటారు. ఉన్న పార్టీలో ఉన్న లీడర్లని ఎదగనిద్దాం, ఆ లీడర్లని ప్రజలకు మన్నన పొందే విధంగా తయారు చేద్దాం, ఆ తర్వాత ఒక నైతికమైన గెలుపు పొందుదాం అనేది ఉండదు. ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళని తన దొడ్లో కట్టేసుకోవడమే. ఇక తర్వాత ఇక ఆ భాష ఆయనకే చెల్లు. దారుస్సలాంలో పటిష్ట బందోబస్తు చేయండి, వాళ్ళకే కదా సెక్యూరిటీ ఇవ్వాల్సింది. తర్వాత చంద్రబాబు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఇక్కడ కూడా తెలంగాణలో, హైదరాబాద్ శివార్లలో కూడా చాలా జరిగినాయి. తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలి, రచయితలు ఉద్యమకారుల పిలుపు. ఇది కదా నిజంగా కూడా చాలా. మళ్ళీ ఇంత తెలంగాణ అయిపోయినాక కూడా మా పాషం యాదగిరి అన్నకి, కె శ్రీనివాస్ గారికి, అనేక మందికి మళ్ళీ పనిపడింది. పాపం పోరాటమే జీవితాలుగా తయారైపోతున్నాయి. అదే రకంగా ముంబై హ్యాట్రిక్, వరుసగా 3వ విజయం. ఫామ్లో ఉన్న రోహిత్, చెలరేగిన సూర్యకుమార్, చెన్నై ఖాతాలో 6వ ఓటమి. వక్ఫ్ సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది, చట్టానికి వ్యతిరేకంగా బడా చోర్ల సభ. ఆ సభకు అంతా సమకూర్చింది రేవంతే, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. బీజేపీ పార్టీల యొక్క స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీబీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం భాయ్ కే పార్టీ ఎంఐఎం అండ్ బాప్ బేటే పార్టీ బీఆర్ఎస్, బేటా బేటీకే పార్టీ కాంగ్రెస్లు కుమ్ముక్కయ్యాయని విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు అన్నారు. నిజంగా కూడా ఇదైతే ఈ ఎన్నిక మొత్తం మీద తెలంగాణ ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. ఏ పార్టీ ఎవరితో ఉంటుందో తెలిసిపోతుంది హైదరాబాద్ ఎన్నికలలో. బీఆర్ఎస్ను లేకుండా చేయాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంకణం. ఆ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే. ప్రజలకు రక్షణగా గులాబీ జెండానే. వైఎస్ఆర్ తెచ్చిన ఆరోగ్యశ్రీ, భేష్, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు, వారిద్దరిని అభినందించాల్సిందే. అందుకే ఆ పార్టీలు ఈ రోజు వరకు కూడా మనుగడ సాగించినాయి. చూసిర్రా, కేటీఆర్ గారికి ఇప్పుడు వైఎస్ఆర్ గుర్తొస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గుర్తొస్తున్నాడు. బీజేపీ కాంగ్రెస్లట ఆయనని మొత్తం బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దామని కుట్రలు పన్నుతున్నాయట. కుట్రలు మీరు పన్నుతున్నారా? మీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారేమో అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు డ్యూటీ చేయకుండా, నువ్వేమో ట్వీట్ల మీద ట్వీట్లు ఇష్టం ఉన్నట్టు పెడతావు, వాటిని వెనక్కి తీసుకోవడం, బూమరాంగ్ అవ్వడం, ఇటువంటి వార్తా స్టేట్మెంట్స్. కాంగ్రెస్ బీజేపీ నిన్ను లేకుండా చేయడం ఏంది? ప్రజలు కదా నిన్ను లేకుండా చేసింది. ఎందుకు ఇంకా డ్రామాలు ఆడతారు? ప్రజలు మొన్ననే ఎంపీ ఎలక్షన్స్లలో 0 మార్కులు ఇచ్చారు మీకు. 0 మార్కులు ఇచ్చిన ఆయన క్వశ్చన్ పేపర్ బాగాలేదనో, లేకపోతే నువ్వు చక్కగా చదువుకొని 0 మార్కులు రాకుండా చూసుకోవాలి. కానీ ఎంపీ ఎలక్షన్లో 0 వచ్చినాయి అని చెప్పి తర్వాత నేను పరీక్షలే రాయా, ఈ పరీక్షలు బాగలేవని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మాత్రం మొత్తం నేను అసలు ఈ ఎన్నికలనే బహిష్కరిస్తున్నా అని ఒక ఏమంటారు, కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం లేని ఒక రాజకీయ పార్టీ. అందుకే ఎన్నికల కమిషన్ మరి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి అనేక మంది కోరుతూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారు ఒకసారి కాన్స్టిట్యూషన్ చదువుకోండి. ఒకసారి ప్రజల మీద నిన్న మాట్లాడుతూ మీటింగ్లో ఏది సవితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కార్తిక్ రెడ్డి గారిని అప్పుడే ఎమ్మెల్యే చేసేసిండు అనుకోండి. మరి వారు తల్లి ఎక్కడి నుండి, మరి కార్తిక్ రెడ్డి గారు ఎక్కడి నుండో తెలియదు. అంటే ఇంకో వారసత్వాన్ని ప్రోత్సహిస్తారేమో అనుకుంటున్నా. సో మరి ఇద్దరికీ రేపు ఎమ్మెల్యేలుగా చూస్తారా, మరి లేకపోతే వారి ప్లేస్లో వీరికి ఇస్తారా అనేది సరే వారి ఇష్టం, ప్రజలు తేల్చుకుంటారు. రెండోది నేనేమంటున్నా అంటే, ఇక్కడ నిన్న మాట్లాడుతూ ప్రజలు ఏదో తెలుసో తెలియకో కొత్తదనం చూద్దామని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని ఓడగొట్టిరు. ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళ తినే అన్నంలోనట మట్టి కొట్టిరట, మట్టి పోసుకున్నారట. తినే అన్నంలో ప్రజలు మట్టి పోసుకున్నారు. అంటే ప్రజలు అంత అజ్ఞానులు. ప్రజలు నువ్వు మంచిగా చేస్తే కూడా నిన్ను పక్కకు కూర్చోబెట్టిరు. ఇంకా ప్రజలదే తప్పు కానీ నీ తప్పని ఎక్కడ కూడా నీ పార్టీలో విధానం ఏంటి అనే చర్చ చేసుకోరు. మీ తండ్రి కొడుకులు లేదా కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకోరు.
ఆ రకంగా చేయకుండా ప్రజలని నిందించడం అంటే వాళ్ళ తినే అన్నంలో మట్టి పోసుకున్నారు. మీరు తింటున్న అన్నంలో ఇప్పుడు మట్టి వల్లే అయితే మీరు మంచి అన్నమే తింటున్నారు. సో ఈ రకమైన భాష ఎందుకు ఆడలేక మద్దలవోడు? కేటీఆర్ గారు చాలా మారాలి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడినటువంటి పార్టీ రోజుకింత పెరిగింది. మీరు ఎప్పుడైతే లీడర్షిప్ తీసుకున్నారో అప్పుడు రోజు ఇంత డౌన్ అవుతుంది. దాన్ని ప్రజల మీదకి నెట్టకండి, నెపము. ప్రజలు తప్పకుండా విఘ్నులు, ఆలోచిస్తారు. బీజేపీకి ఆ అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ఇవాళ ఎంఐఎంని ఎదుర్కొంటుంది బీజేపీ పార్టీయే. ఇవాళ ఓల్డ్ సిటీలో ప్రతి నూక్ అండ్ కార్నర్లో పోటీ చేస్తాం మేము. మీరు ఏమైంది ఇప్పుడు ఓవైసీతో అప్పుడు చట్టాపట్టాలు వేసుకొని తిరిగినాం. బుల్లెట్ మీద రాగానే ప్రగతి భవన్ గేటులు తెరుస్తీవి. ఒకవైపు హోమ్ మినిస్టరు మరి మహమూద్ అలీ సాబ్ వస్తేనేమో గేట్లు బంద్. ఆయన కింద పనిచేసే డీజీపీ వస్తే గేట్లు తెరుస్తారు, ఆయననేమో వెనకకు కలుపుతారు. తర్వాత అనేక మంది మంత్రులను వెనకకు పంపుతారు. గద్దర్ లాంటి ఉద్యమ నాయకుడు వస్తే వెనకకు పంపుతారు. ఆ రోజు ఓవైసీ రాగానే బుల్లెట్ మీద డు గేట్ తెరుస్తీవి, లోపల కూర్చోబెట్టుకుంటే బిర్యానీ తినిపిస్తీవి, మాట్లాడుతీవి. ఇవాళ ఆయన పోయి కాంగ్రెస్ సంకనజరు. వాళ్ళకి ఏది ప్రభుత్వం ఉంటే దాని వెంబడి పోతుంది ఎంఐఎం పార్టీ. మళ్ళీ ఏమంటున్నాడు, వీళ్ళకు మతము కులంతో పోరాడుతున్నారు అని చెప్పి అని అంటాడు. నిజంగా బీజేపీ పార్టీలో మతమా? మేము అన్ని వర్గాల ప్రజలకు టికెట్లు ఇస్తాం. నేను నిన్ననే చెప్పిన, సిక్కులకు ఇస్తాం, తర్వాత మహిళలకు ఇస్తాం, బీసీలకు ఇస్తాం, ఎస్సీ ఎస్టీలు, అదే రకంగా అందరికీ మైనార్టీలకు కూడా మా దాంట్లో అబ్దుల్ కలాం లాంటి నాయకుడిని ఎన్డీఏ రూపంలో అప్పుడు ప్రెసిడెంట్ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా గుల్దస్తాలాగా ఉంటుంది మా నిర్ణయాలన్నీ కూడా. మరి మీరు ఎంఐఎం పార్టీ ఎన్నడన్నా వేరే మతస్థులకు టికెట్లు ఇచ్చిందా? ఆ ఉన్న 7 ఎమ్మెల్యేలు వాళ్ళు ముస్లింలకే ఇచ్చుకుంటారు. మేయర్, డిప్యూటీ మేయర్ వచ్చినా ముస్లింలకు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కార్పొరేటర్లు, ఫ్లోర్ లీడరు ముస్లింలకే ఇచ్చుకున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ మళ్ళీ ముస్లింకే టికెట్ ఇచ్చారు. మరి ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చినటువంటి మతపిచ్చి వాళ్ళకుందా? మరి మళ్ళీ మీకు మతపిచ్చి లేదని అంటారు. మీకు మతపిచ్చి ఉందా, మీకు కులపిచ్చి ఉందా లేదా అనేది నేను ఈరోజు వార్తలో మాట్లాడుతూ ఉన్నావు. కులపిచ్చి నీకుంది కదా. లెజిస్లేచర్లో మొత్తం టికెట్లు మీరే ఇచ్చుకున్నారు. ఒక చెలమడ రమేష్ రావు గారు పోతే లక్ష్మీ నరసింహరావు గారిని తెచ్చుకున్నారు తప్ప అక్కడ శోభన మహిళా ప్రెసిడెంట్ ఎవరో పోటీ చేసిన ఆమె పాపం ఆమెకి టికెటే ఇవ్వలేదు. ఉమాను తూల్లో ఉమా అనుకుంటా. సో అదే రకంగా మరి కోరుట్లలో మీరు మీ చుట్టాలకే ఇచ్చుకుంటారు. ఆయన లేకపోతే అలా తనయుడికి ఇచ్చుకుంటారు. తర్వాత మంచిర్యాలలో అట్లనే చేస్తుంది. వరంగల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని తెచ్చుకొని మంత్రి పదవి ఇస్తేవి. కరీంనగర్ వినోద్ గారికి ఇచ్చి కేకులాగా పంచుకుంటుంది. ఆ తర్వాత నిజామాబాద్ కవిత గారికి ఒప్పచెప్తివి. సిరిసిల్ల కరీంనగర్ కేటీఆర్కి ఒప్పచెప్తివి. హరీష్ రావుకి మరి సిద్దిపేట మెదక్ ఒప్పచెప్తివి. నువ్వు గజ్వెల్కి వస్తేవి. హైదరాబాద్ అప్పట్లో మైనంపల్లి హనుమంతరావుకి ఒప్పచెప్తివి. అంటే లెజిస్లేచర్ మొత్తం అప్పుడు జూపల్లి కృష్ణారావుకి మీ పార్టీలో మహబూబ్నగర్ జిల్లా ఒప్పచెప్తివి. అంటే నీకు కులపిచ్చి లెజిస్లేచర్లో, మరి ఎగ్జిక్యూటివ్లో కూడా ఇంటెలిజెన్స్ ఐజీ ఇవాళ ప్రభాకర్ రావు గారు, ఆయన కింద రాధాకృష్ణరావు గారు, భుజంగరావు గారు, ఆ తర్వాత కింద కానిస్టేబుల్ శ్రవణ్ రావు గారు, అంతా అంటే ఇంటెలిజెన్స్ మొత్తం. అంటే నీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎక్కడెక్కడ సైబరాబాద్ పోస్టింగ్లు అయినాయి, ఎక్కడెక్కడ రాచకొండలో పోస్టింగ్లు, మీ కులం వారికి 7 ఉన్నాయి. మరి ఏ రకంగా మీరు ఎగ్జిక్యూటివ్లో ఏ ఆఫీసర్లు ఎక్కడున్నారో చెప్పమంటావా? అవన్నీ చిట్టా ఇప్పుదాం. ఆ తర్వాత కులపిచ్చి నీకుంది ఏది, అడ్వకేట్ జనరల్ మరి రామచంద్రరావు గారిని కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీలో కానీ, లేకపోతే ఏఆర్సీలో శ్రీరంగరావు గారు కానీ, ఇంపార్టెంట్ కీ పోస్టులన్నీ కూడా నీ కులపోలో ఇచ్చుకున్నావు. కులపిచ్చితో నువ్వున్నావా? ఇవాళ రేవంత్ రెడ్డి మీరున్నారు. బీజేపీ పార్టీకి అటువంటిది లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఆ రకంగా పార్టీలు ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ విషయం. అంటే నేను చెప్తే ఏదో బీజేపీ అనుకుంటారు, కానీ ఇప్పుడు బీజేపీ ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉంది, మీరు ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారో తెలిసిపోతూనే ఉన్నది క్లియర్గా. అపీజ్మెంట్ పాలిటిక్స్. కాబట్టి కేటీఆర్ గారు మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. థ్యాంక్ యూ.